తెలుసు కాదు సిక్ 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 షా. అబ్బో వచ్చు. యు వాంట్ టు సీ? యా. నరుడి బతుకు నటన ఈశ్వరుడి బతుకు ఘటన. భరతనాట్యం. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. ఏ డిస్కో షాక్ తిన్నారా గురువా అని చెప్పి కాళ్ళ మీద పడి మొత్తం నేర్చేసుకోవాలందా? కుదరదు. ఓకే 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 ఓకే. మీకు బల్బు పెట్టడం వచ్చా? పెట్టండి. ఎస్. మీకు ట్యాప్ తిప్పడం వచ్చా? వచ్చు. తిప్పండి. వావ్. మీకు సిగరెట్ ఆర్పడం వచ్చా? ఆర్పండి. పర్ఫెక్ట్. 3 కలిపి చేయండి. దిస్ ఈస్ డాన్స్ బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. సాయంత్రం కలుస్తానే. ఇప్పుడే వస్తాను. మీరు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదని నాకు తెలుసు. కానీ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలని వచ్చాను. నన్ను క్షమించండి. తప్పు నాదే. ఈ విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఒక అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పట్లో నాకేంటి తక్కువ, నెలకి 2 లక్షలు సంపాదిస్తానని తప్ప ఆ ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఒక క్షణం కూడా ఆలోచించలేదు. తప్పు తెలుసుకున్నా సర్దుకోలేని పరిస్థితి నాది. పద్దు మీకు దూరం అయిందని మీరెంత బాధపడుతున్నారో ఆ బాధ నేను పడుతున్నాను. అందరితో పైకి సంతోషంగా ఉంటున్నా నేను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. లేట్ అయిందా? అవును. బాను ఎక్కడ? ఏం చెప్పమంటావు బాస్, ఈ ఆడవాళ్ళ మూడ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. మన పాలిటిక్స్ లాగా. తనే గిఫ్ట్స్ కొందామంది, తీరా కొన్నాక నేను రాను నువ్వే వెళ్ళి ఇచ్చేయంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, భాను బాగా మిస్ అవుతుంది మన లక్కీని. ఐ కెన్ అండర్స్టాండ్. తప్పు నీది కాదు బాబు, నాదే. 20 ఏళ్లు గారాబంగా పెంచుకున్న కూతురు నీకోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధపడిందంటే నువ్వు ఎలాంటి వాడివై ఉంటావో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ రోజే నీ గురించి మంచిగా ఆలోచించుంటే ఈరోజు మనకి స్థితి ఉండేది కాదు. ఈ విషయం నాకు నువ్వు వచ్చిన కొద్ది రోజుల్లోనే అర్థమైంది. పెద్దవాడిని కదా, బయటపడలేకపోయాను. ఇప్పుడు కూడా బయటపడకపోతే నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటానేమో అని భయంతో వచ్చాను బాబు. చిరంజీవి, Train number 7048, Gautami Express from Kakinada to Secunderabad is ready to leave from platform number 1.
హలో వాట్ హ్యాపెండ్? ఏమైంది? హింసరాజ్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఈ కంపెనీకి ఎండీని కాబట్టి నేను వచ్చి 2 hours అయిందయ్యా. ఇంత లేట్ గానే రావటం ఆఫీస్ 10ంటిగా సార్. అంటే ఎండీ వచ్చాడని తెలిసి కూడా రావా? మీరు వస్తారని మాకు తెలియాలి కదా సార్. తెలుసుకోవాలయ్యా. ఆర్కిటెక్ట్ అంటే ఏదో వాళ్ళు పిచ్చికి తలిగిస్తే సరిపోదు. కమ్ టు మై రూమ్. పొద్దున్నే మేడం బదులు వీడేంటి? కార్తీక్, వస్తున్నా. నువ్వు వేసిన డిజైన్స్ నన్ను చూడమంది, ఒకసారి చూపించు. ఇంకా పూర్తవలేదు సార్. అవదయ్యా, ఇండియన్ కదా, టైంకి ఏది అవదు. వేస్ట్ ఫెలోస్. నువ్వు ఇండియన్వే కదా? ఏంటిది? ప్లాన్ సార్. జోకా? ఇది ఏంటి? స్విమ్మింగ్ పూల్. మరి నీళ్ళేవి? ఇది జోక్ అంటే. ఇది బేస్మెంట్, ఇది కార్ పార్కింగ్ ఏరియా, ఇవి అపార్ట్మెంట్స్, ఇది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ పైన ఎందుకయ్యా? అన్ని నీళ్లు అంత ఎత్తెక్కాలంటే ఎంత కరెంటు దండగా. కింద ఫ్లోర్ లో పెట్టించాడయ్యా. కింద పిల్లర్స్ అడ్డం వస్తాయండి. పిల్లర్స్ అడ్డు వస్తే తీసేవయ్యా. పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. నిజం సార్. పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవ్వరూ కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? మేడం రారా సార్? ఏ నేను వస్తే ఇబ్బందా? లేక నేను వేసే క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నావా? అవును సార్. ఎందుకయ్యా నేనంటే భయపడిపోతారు? ఏం లేదయ్యా, వీకెండ్లో మా అబ్బాయి పెళ్లి కదా, మేడం మా పెళ్లి పనిలో బిజీగా ఉండి నన్ను వెళ్ళమంది. ఎనివే మీరంతా వస్తున్నారు కదా. వర్క్ బిజీ సార్, కష్టం. అంటే ఎండి కొడుకు పెళ్లికి కూడా రావా? ఓవర్ యాక్షనా? వస్తాను సార్. మళ్ళీ భయపడిపోయాడు. ఉఠో జీ, సుకల్తో జీ, ఉఠో జీ. ఏ, ఏంట్రా ఏమైంది? మీ మామగారు మంచి సంబంధం పంపించారు. వాళ్ళ రిలేటివ్ అట, క్యూట్ గుజరాతీ. ఒకసారి చూడమన్నారు. సంబంధమా? ఏంటి అర్థం పదం లేకుండా? మీ మామగారే చూడమన్నారు, మేమేం చేయం? మేమేం చెయ్యం. క్యూట్ గుజరాతీ. హా. ఏయ్, ఏయ్, ముందు వాడికి నచ్చాలిగా. ఏరా, మమ్మీ నాకు నచ్చింది. నచ్చిందా? కిందకు కూడా వచ్చింది. నువ్వు వెళ్ళి చూసిరా, లేకపోతే మీ మామగారు ఫీల్ అవుతారు మరి. ఏ కమ్ కమ్ గెట్ రెడీ కమ్ ఆన్. పద. ఏయ్, వెళ్ళు. హలో. ఏ ఏంటిది? గుజరాతీ వాళ్ళ ఆచారం అట. ఏంటి కనపడ్డ వాళ్ళందరి కాళ్ళకి దండం పెట్టవా? కాదు, కాబోయే ముగ్గురికి మాత్రమే పెడతారు. ఏమి చూడకుండానే మొగుడా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకుని కనపట్లేదంటావేంటి? ఏం కనిపిస్తుంది అక్కడ? అదంతే, పెళ్లి అయ్యేదాకా వాళ్ళ ముసుగు తీరు. పెళ్ళయ్యాక చూసి నేను భయపడితే? అదే ముసుగు కంటిన్యూ చేయమందాం. ఏయ్, ఐ జస్ట్ కాంట్ డూ దిస్. ఇటు చూడండి. મને ગુજરાતીના સિવાય બીજી કેવી છી લેંગ્વેજનું આપણે. ఆ, పాప మా అమ్మాయికి గుజరాతీ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. మరెలా? ఏంటిది? లర్న్ గుజరాత్ ఇన్ 30 days. అంటే నేను నేర్చుకుని పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నేర్చుకోవచ్చు. એમને ભોગ્યા મેં. 1 minute. ఆనే భీతో భోగామే. હાય రేయ్, હાય. ఏంటి మాట్లాడుకుంటున్నారు? అంటే తను నీకు నచ్చిందని చెప్పాను. చేతిలో పుస్తకం ఉందని రెచ్చిపోతున్నావా? యా. అదేం కుదరదు. ఆస్కర్ టు లీవ్. అయ్యో, హే డోంట్ వరీ. గుజరాతీలో బాగా ఆనందం వస్తే ఏడుస్తారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇదంతా నాకు అనవసరం. బావా 10 నిమిషాల్లో అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆస్కర్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. హే భాను, నువ్వేంటి సడన్ గా? మీరెప్పుడు వచ్చారు? చెప్పాను కదా బాస్, మెడికల్ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నామని. వచ్చాం, రాసాం. 4 days టైం ఉంది. భానుకి మంచి రొమాంటిక్ ప్లేసులు చూపిద్దాం అనుకుంటే తానేమో మా పద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒకటే గోల. నాకెలాగూ ఇక్కడే పనుంది, వచ్చేసా. గుడ్ గుడ్, ఐమ్ గ్లాడ్ యు హియర్. రేపే వెళ్ళిపోవాలా? చెప్పాను కదా బాస్, మా మామయ్య ఆస్తులు అమ్మేసి ఇండియాలో సెటిల్ అవ్వాలని. ఆ పని చూసుకుని 1 weekలో వస్తాను. మరి పెళ్ళెప్పుడు? అదే బాస్ కన్ఫ్యూజన్. భాను నేనంటే ఇష్టమే అంటుంది, కానీ పెళ్లికి మాత్రం టైం కావాలంటుంది. ఎందుకని? అదర్థం కాకే సావిత్రి భానుకో మాట చెప్పింది. ఏమని? రేయ్ పవన్, ఆ దాన్నక్కడ చదువుకొని ప్రేమ పెళ్లి అని విసిగించకు. డోంట్ వరీ సావిత్రి, ఎగ్జామ్స్ అయ్యేదాకా నేను అలాంటి టాపికే టచ్ చేయను. ఓకే? అసలు వీడి ప్రేమ విషయం తెలుసుకోవడానికే దాంతో ఎగ్జామ్ రాయిస్తున్నాడని నా డౌట్. ఎంత మాట అన్నావు అంకుల్. నేను భాను ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫ్రెండ్స్తో కలిసి టూర్లకు వెళ్ళలేదు. అమ్మా, సుధా వస్తే బుక్స్ ఇవ్వవా? భాను, హా?
పవన్ మాత్రం నీ గురించి ఎన్నాళ్ళని వెయిట్ చేస్తాడు చెప్పు. నువ్వెక్కడ నో అంటావు అన్న భయం మాక్కూడా రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పుడెలాగూ ఇద్దరూ కలిసే ఎగ్జామ్కెళుతున్నారు. నువ్వు పవన్తో ఏమైనా మాట్లాడాలనుకుంటే అక్కడే అవన్నీ మాట్లాడేసి తిరిగి ఇండియాకొచ్చేటప్పటికి మాకు మంచి శుభవార్త చెప్పాలి. మాకు నువ్వెంతో పవనం అంతేనమ్మా. మీ ఇద్దరిలో ఎవరూ బాధపడటం మాకు ఇష్టం లేదు. అందుకే త్వరగా ఓ నిర్ణయం తీసుకోమని చెప్తున్నాం. అది బాస్ సంగతి. భాను ఎప్పుడు పెళ్లికి ఎస్ అంటుందని ఎంత ఎక్సైటింగ్గా ఉందో, ఎక్కడ నో అంటుందని అంతే భయంగా ఉంది. హాయికి సరదాగా ఉంటున్నా ఈ విషయంలో ఇంత సీరియస్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ విషయం ఇక నాకు వదిలేసి ఎందుకు ఒప్పుకోదో చూస్తా. వద్దు బాస్. ఏ? తను నా మీద ప్రేమతో ఎస్ అనాలి కానీ ఎవరి బలవంతం వల్ల కాదు. ఐ అండర్స్టాండ్. కానీ నేను చెప్తున్నాను, నువ్వు వచ్చేసరికి తను బయట నిలబడి నువ్వు రాగానే ఐ లవ్ యూ అంటుంది చూడు. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్. నాకు మీ అందరిని వదిలి వెళ్ళాలనిపించట్లేదు అన్నయ్య. అయితే ఉండిపోవచ్చుగా. అమ్మో, పనులాగిపోతాయి. తొందరగా లేట్ అవుతుంది, కమాన్. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాడు ఒకడు ఉంటాడే. వాడి హడావుడి వాడిదే కానీ మన మూడ్స్తో సంబంధం ఉండదు. అదే నా సిస్టర్ పరిస్థితి ఆలోచించు.